కెరీతు వాగు దగ్గర ఏలియా కొద్ది కాలం కాకోలము చేత పోషించబడిన తర్వాత ఆ వాగు ఎండిపోతుంది. ఆ సమయంలో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారేపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని అని చెప్పినప్పుడు ఏలియా లేచి సారేపాతు పట్టణంకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా ఏలియా మరలా ఆమెను పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయే నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితివని చెప్పాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడునయు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆ విధంగా వారు కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా పోషించబడతారు. ఆ విధవరాలు దైవజనుని కోసం తన మేడపది మీద ఒక గదిని కూడా సిద్ధపరుస్తుంది. అయితే అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధిగ్రస్తుడవుతాడు. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా ఏలియా, నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి ఆ బిడ్డను తీసుకుని తానున్నటువంటి పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద ఆ బిడ్డను పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునేటువంటి ఈ విధవరాలు కుమార్ని చంపు నంతగా ఆమె మీదికి కీడు రాజేస్తివా అని యెహోవాకు మొరపెట్టెను. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణం మళ్ళా రానిమని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బతికెను. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని నీవు పలుకుచున్న మాట యెహోవా మాట అని ఇందుచేత నేను ఎరుగుదునని ఆమె చెబుతుంది. అనేక దినములైన తర్వాత మరలా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమవుతుంది. నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి అహబును దర్శించమని సెలవీయగా ఏలియా సారేపాత్ అనే విధవరాలింటిలో నుంచి బయలు వెళ్ళి అహబ్ రాజును దర్శించడానికి వెళ్తాడు.